పేదరికంలో పుట్టి పెరిగిన పట్టుదల వారిని బాడీ బిల్డర్లుగా మలచింది. నిరంతర శిక్షణ కండల వీరులుగా తీర్చిదిద్దింది. ఫలితమే పదుల సంఖ్యలో పతకాలు వారిని వరించాయి. నిరుపేదల ఆధ్వర్యంలో నడిచే వ్యాయామశాలే ఈ విజేతలకు పుట్టినిల్లైంది. బాడీ బిల్డింగ్లో కఠోర శిక్షణతో అంతర్జాతీయ స్థాయి కలలు కంటున్న పెద్దాపురం యువకుల ప్రస్థానమిది. పూట గడవడం కష్టమైన పరిస్థితుల్లోనూ బాడీ బిల్డర్లుగా రాణిస్తూ తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం యువకులు యువశక్తికి నిదర్శనంగా నిలుస్తున్నారు. స్థానిక హనుమాన్ వ్యాయామశాలలో తర్ఫీదు పొందుతున్న వీరంతా రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించే స్థాయికి ఎదిగారు. సుమారు 50 మంది వరకు నిరంతరం సాధన చేస్తూ బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఎప్పటికప్పుడు గట్టి పోటీ ఇవ్వడం సహా పతకాలు సాధిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కలలు కంటున్నారు. నేను మాది కట్మూడి నుంచి రోజు మార్నింగ్ సైకిల్ తొక్కుంటూ వచ్చి హనుమాన్ సాల్లో ప్రాక్టీస్ చేస్తాను. ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తాను. డాడీ కూలి పని చేస్తారు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య మధ్యతరగతిలో చదివాపిసి నా గురించి బయటికి డబ్బులు ఇచ్చి గుడ్లు తెప్పించి చాలా పోషిస్తున్నాడు. వెనకలు నడిపిస్తున్నాడు మా అన్నయ్య, మా డాడీ, మా మమ్మీ. సండే మళ్ళా నా కోచ్ల కోసం పనికి వెళ్ళి తీసుకొచ్చుకుని ఆ డైట్ ఫాలో చేస్తాను. యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వేసాను. నెక్స్ట్ యూనివర్సిటీ టైటిల్ వేసి ఆల్ ఇండియాలో గోల్డ్ మెడల్ వేయాలని నా ఆశ. ఊరు ఫ్యామిలీ నుంచి వచ్చాయండి. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారండి. నేను అగ్రికల్చర్ అండి, వ్యవసాయం చేస్తున్నానండి. నాకు బాడీ బిల్డింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందండి. హనుమాన్ శాలలో మా రాజన్య యాప్ చేసి అలా చేస్తున్నాడండి జిమ్. నాకైతే నేషనల్కి వెళ్ళాలండి. నా డ్రీమ్ ఏంటి నేషనల్కి వెళ్ళాలని. నేను చేస్తానండి కన్ఫామ్గా. నాకు ఇంకా ఎవరైనా సాయం చేస్తే నేను కన్ఫామ్గా చేస్తానండి. హెవీగా ఖర్చు అయిపోతుందండి. కాంపిటీషన్ చేస్తుంటే 25,000 దాకా అయిపోతుందండి. మా నాన్నగారు కార్పెంటర్ వర్క్ అండి. నాన్నగారు నాకు అప్పుడప్పుడు కొన్ని డబ్బులు ఇస్తారండి. ఆ డబ్బులు అలా దాచుకొని ఇలాగ తిండి కోసం పెడుతూ జిమ్ ఫీజు కట్టుకుంటూ ఉన్నానండి. ఐపీఎఫ్ ఫెడరేషన్ కూడా వెళ్ళాలని నా డ్రీమ్ అండి. పవర్ లిఫ్టింగ్లో దాదాపు 400 kg వేయాలనేది నా డెడ్ లిఫ్ట్ కోరికండి. నా టార్గెట్ రైల్వేలో జాబ్ కొట్టాలండి, స్పోర్ట్స్ కోటాలో. ఇంకా జాతీయ స్థాయిలో ఎన్నో నేషనల్ పథకాలు కొట్టాలనండి, గోల్డ్ మెడల్ ఇండియాకి తేవాలనండి. హనుమాన్ వ్యాయామశాల శిక్షకులది సైతం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితే. అయినా బాడీ బిల్డింగ్ పై మక్కువ కలిగిన వారు యువకులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. తగిన సాయం లభిస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటగల సామర్థ్యం తమ వ్యాయామశాలకు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను ఆటో నడుపుకుంటూ ఈ హనుమాన్ వ్యాయామశాలని 2008లో స్టార్ట్ చేసాం. ఈ జిమ్కి అస్సలు బాగా లేని కుర్రోళ్ళే, నిరుపేదలే ఎప్పటికప్పుడు వాళ్ళ కోసం ఆసక్తి ఎక్కువ ఉన్న కుర్రోళ్ళే. అలాగ వాళ్ళకి నేర్పుతూ నేను ఈ జిమ్ని అలా ముందుకు తీసుకెళ్తా. అతి కష్టం మీద బాడీ బిల్డింగ్ అయితే చాలా అయితే ఖర్చు అవుద్దండి. ఖర్చు బాగా ఎక్కువ అండి. దీనికి ఖర్చు పెట్టకపోతే ఈ బాడీ బిల్డింగ్లో ఎవరు కూడా రాణించలేరండి. దానికోసం మరి ఎవరైనా సహకారం చేస్తారని చూస్తున్నాం. ఇంటర్నేషనల్కి, ఇండియాకి కూడా మేము తీసుకొని వెళ్ళి చాలా వరకు చేద్దామని ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేషనల్కి చాలా వరకు తయారవుతున్నారండి కుర్రోళ్ళు. ఆర్థిక ఇబ్బందులు వెంటబడుతున్న ఆసక్తి, పట్టుదల, శ్రమతో విజయాలు సాధిస్తున్నారు ఈ పేదింటి పిల్లలు. ప్రభుత్వం అట్లాగే స్పాన్సర్లు సహకారం, ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పథకాలు సాధిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.